రైల్వే కోడూరులో వైభవంగా హైందవ ధర్మ సంస్థాపన కోసం జన్మించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. భారతదేశంలో హైందవ సామ్రాజ్యం సజీవంగా హిందువులు ఈరోజు హిందూ అని చెప్పుకుంటున్నారు అంటే దానికి ఆద్యులు దానిపైన పోరాటం చేసి తమ జీవితాన్ని అంతా సర్వస్వార్పణ చేసి భారతదేశంలో హిందుత్వం అనేది ఛత్రపతి శివాజీ అనే ఒక మహనీయుడు యోధుడు లేకపోయి ఉంటే భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఈనాడు శుద్ధి చేయించబడి ఉండేవారు. అది చరిత్రకారులు చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. చరిత్రకారులు అంటే ఈ జాతి జవసత్వాలు ఉడికిపోకుండా ఈ జాతి మళ్ళీ పునరుజ్జీవం కోసము చిన్నప్పటి నుంచి భూమాత గోమాత మాత సంరక్షకుడుగా అనేక మంది వీరుల చరిత్రలు తెలుసుకొని ప్రేరణ పొంది అనేక అనేక శారీరకంగా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక శ్రీ భుజంగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరాఠా యోధుడు ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించినటువంటి మహాయోధుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు చాలా అట్టహాసంగా మనం నిర్వహించుకోవడం శుభసూచకం. వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే నిద్రపోతున్న హిందూ సమాజానికి హెచ్చరిక. మనకు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి పరిణామాలను మీ అందరికీ తెలియంది కాదు. ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు మేము పాదాలు పట్టి ప్రార్థించేది ఏంటంటే, ఆ రోజు మాతా జిజియా మాతాజీ గారు ఏ విధంగా అయితే తన బిడ్డను ఈ దేశం కోసం ధర్మ సంస్థాపన కోసం తయారు చేశారో, ఈరోజు సమాజంలో అటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మోడర్న్ యుగంలో వ్యసనాలకు బానిసలై యువత జవత్సవాల్లా బ్రతికేటటువంటి పరిస్థితి నుంచి మహిళా మూర్తులు వాళ్ళ ఇంటిలో నుంచే అటువంటి శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచినటువంటి హైందవ వీరులను తయారు చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే ప్రస్తుతం ఏర్పడిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను చదివి స్ఫూర్తి పొంది ఈ దేశ సంరక్షణలో ఈ ధర్మ పరిరక్షణ కోసం నడుం కట్టి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సెక్యులర్ అనేటటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం పట్ల ధర్మం పట్ల నిష్ఠ అనురక్తి కలిగి ముందుకు సాగాలని చెప్పేసి ఆయన యొక్క జయంతి సందర్భంగా పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మరింత వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలతో యువతలో మంచి ఆలోచన ప్రేరణ కలిగే విధమైనటువంటి కార్యక్రమాలతో పెద్దల యొక్క ఆధ్వర్యంలో ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ